ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, రేపు బీహార్ లో ఎలక్షన్ జరగనుంది. మరి ఎలక్షన్ టార్గెట్ గా ఈ బ్లాస్ట్ జరిగింది అనుకోవచ్చా? ఇక అలా అనుకోవడానికి లేదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం బ్లాస్ట్ జరిగింది. భారీ బ్లాస్ట్ ఇది. దాదాపుగా 10 మంది వరకు చనిపోయారు, 20 మంది దాకా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు చూసుకున్నట్టుగైతే కదిలి వెళ్తున్న కారులో బాంబు పేలింది. అక్కడే మెట్రో స్టేషన్ సమీపంలో కదిలి వెళ్తున్న కారులో బాంబు పేలింది. ఆ దాటికి దాదాపుగా 8 కార్ల దాకా 8 నుంచి 10 కార్ల దాకా ధ్వంసమయ్యాయి. భారీ పేలుడు సంభవించింది. ఆ సౌండ్ కి చుట్టుపక్కల ఉన్న ఇల్లు గాని లేదా పక్కన ఉన్నటువంటి దుకాణ సముదాయాల్లో విపరీతమైన శబ్దం వచ్చి కిటికీలన్నీ కూడా కదిలిపోయాయి. మరి ఇంత దాటి జరిగిందంటే ఏ గ్యాస్ సిలిండరో లేదంటే ఇంకోటి ఏదైతే మాత్రం అలా జరిగి ఉండదు. ఇది పక్కాగా ఆర్డిఎక్స్ పెట్టిన నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించిందని చెప్పేసి తెలుస్తుంది. ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి, అలాగే ఎన్ఎస్జి బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మరి తాజా పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. మరి ఇలా ఘటన ఎందుకు జరిగింది అని చూస్తున్నట్టుగైతే ఇక్కడ 2 అంశాలు గమనించాలి. ఒకటి, నిన్న ఈవినింగ్ 5 గంటలకి, ఆదివారం సాయంత్రం 5 గంటలకి 3 తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించిన ఒక అతను, యూపీకి సంబంధించిన 2 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. మరి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడికెక్కడికో కూడా అంతా కొత్త విషయాలు సేకరిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్చెస్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంకోటి, రేపు చూసుకున్నట్లయితే బీహార్ సెకండ్ ఫేజ్ ఎన్నికల నేపథ్యంలో ఇలా బాంబు పేలుడు సంభవించడం కూడా దీనికి సంకేతం అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ సంఘటన జరిగింది. దాదాపుగా ఇక్కడ 10 మంది చనిపోవడంతో 10 మందిని ఈ 10 మంది మృతదేహాలు కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఉన్నాయి.